హలో ఆల్, వెల్కమ్ టు తుమ్మాస్ వరల్డ్. ఈరోజు మనము వరల్డ్స్ బెస్ట్ ప్లేస్లో ఉన్నాము. అంటే నేటివ్ ప్లేస్ అన్నమాట. మా స్వగ్రామంలో ఉన్నాము. మరి మనం ఎన్నో వాటర్ ఫాల్స్ గురించి ఎంక్వైరీ చేస్తుంటాం కదా, సెలవులు రాగానే వర్షాకాలంలో చుట్టుపక్కల గ్రామాలని, అదేవిధంగా కొన్ని దూర ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయని ఎంక్వైరీ చేస్తూ ఉంటాం కదా. మరి అటువంటి వాటర్ ఫాల్స్ మన స్వగ్రామంలోనే ఉంటే ఎంత బాగుంటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం, పదండి ముందుకెళ్దాం. చూడండి, ఇది మా ఊరి యొక్క పెద్ద చెరువు. ఈ చెరువుకి బతుకమ్మ చెరువు అని కూడా పేరు ఉంది. ఇక ఈ అందమైన దృశ్యాలన్నీ కూడా మేము కెమెరాలో షూట్ చేశాము. చాలా చక్కగా మీకు చూపిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చెరువు మత్తడ పైనుండి ఈ విధంగా మనకు కనబడుతూ ఉన్నది. ఇంకా పోతే మరింత దగ్గరగా వెళ్ళి ఆ అందమైన వాటర్ ఫాల్స్ని చూద్దాము, పదండి. చెరువు కట్ట నుండి నిదానంగా కిందికి దిగుతూ ఉంటే మనకు ఈ కొమ్మల చాటు నుండి ఈ చెరువు యొక్క మత్తడ బయటపడుతూ ఉంటుంది. చూడండి అందమైన ఈ దృశ్యాన్ని. మరి ఈ నీళ్లు పైనుండి పడుతూ చాలా వేగంగా ఫోర్స్తో ప్రవహిస్తూ ఉన్నాయి. మరి ఒక విధంగా సాహసం చేస్తూనే మేము ఈ నీటి ప్రవాహాన్ని దాటడం జరిగింది. ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళాము లోనికి. ఇక్కడ చూడండి, ఈ నీళ్లు ఎంత ఫోర్స్తో ప్రవహిస్తూ ఉన్నాయో ఆ శబ్దం కూడా వినండి. మేము మత్తడికి ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళడం కోసమని ఈ రాళ్ళను దాటుకుంటూ సాహసాన్ని చేశాము. చివరికి మత్తడి దగ్గరికి చేరుకున్నాము. మరింత దగ్గరగా వెళ్తే చూడండి, ఈ మత్తడ దూకుతున్న దృశ్యాలు ఎంతో అందమైన జలపాతాల్లాగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ జారుతున్న నేలపైన నెమ్మదిగా అడుగులు వేస్తూ జాగ్రత్తగా నేను ఆ నీటి ప్రవాహం దగ్గరకు చేరుకోవడం జరిగింది. ఇంకా నీటి ప్రవాహాలు చూడగానే మనకు చిన్నప్పటి నుండి కూడా ఆటలాడడం ఇష్టం కదా. ఇంకా చూడండి ఈ దృశ్యాన్ని. ఇక్కడ నుండి పైకి ఎక్కి మరింత దగ్గరగా ఈ వాటర్ ఫాల్ని మనము రికార్డ్ చేద్దాము. ముందుకు వెళ్దాం, పదండి. పైనకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేల ఇంకా పాకురుతో నిండి జారుతూ ఉన్నది. ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వచ్చింది ఇక్కడ.
ప్రకృతి ఎంతో గొప్పది. మరి ఈ నీటి ప్రవాహాల శబ్దాన్ని వింటున్నప్పుడు మనసులో ఉన్న ఒత్తిడి తగ్గి చాలా మంచి విశ్రాంతిని కలిగిస్తుంది, మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇటీవల మీరు ఎత్తిపోతల జలపాతం చూశారు కదా, అది దూరం నుండే చూడాల్సి వచ్చింది. అంతేకాకుండా మనకు ఇక్కడ దగ్గరలో కుంటాల, పొశ్చెర, మహితాపురం వాటర్ ఫాల్స్, బొగతా వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఆ నీటి దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఈ వీక్షకులందరినీ కూడా గేట్లు పెట్టి ఆపేస్తారు. మరి ఇక్కడ అటువంటి అడ్డంకులు ఏమీ లేవు. ఇక్కడ మాత్రం నేను ఎంతో ఆనందంగా హాయిగా స్నానం చేశాను. కాకపోతే ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడవాలి. ఒకవేళ కనుక జారి పడితే మరి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త. ఇటువంటి దృశ్యాలన్నీ కూడా మన యొక్క పల్లెటూర్లలో చూడవచ్చును. ప్రతి చెరువుకు అలుగు ఉంటుంది. చెక్ డ్యామ్లు అని అంటారు వీటినే, మనం మత్తడి అంటాం ఇక్కడ తెలంగాణ భాషలో. సో ఇది చాలా అందమైన దృశ్యము. మరి మీ ఊర్లో కూడా ఇటువంటి దృశ్యాలు ఉన్నట్టయితే ఎంజాయ్ చేయండి. ఎప్పుడు నగర జీవితానికి అలవాటు పడిన మనము ఈ ప్రశాంతత కోసము అప్పుడప్పుడు మన సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటాము. పండగలకు, సెలవులకి వెళ్ళినప్పుడు మరి మన యొక్క అందమైన ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇలా గుర్తు చేసుకోవాలి మనము. ఇకపోతే మీ ఊర్లో ఇటువంటి మత్తడ ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జలపాతాలని చూడడానికని ఎక్కడికో దూరంగా వెళ్ళాలని ఆలోచించకండి. ముందుగా మీ గ్రామంలోనే ఇటువంటి జలదృశ్యాలు ఉన్నాయేమో ఒకసారి వెతికి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా కొందరికి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరి యూట్యూబ్ ఛానల్ నడవాలంటే సబ్స్క్రైబర్లు చాలా ముఖ్యం, మనకి తెలిసిందే కదా. మరిన్ని వీడియోలతో మరలా కలుసుకుందాము. ఇంకా సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్.